జవాన్ మురళీ నాయక్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి చాలా మంది వెళ్ళారు. అందులో ముఖ్యంగా జగన్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు, వాళ్ళకు తోచినంత సహాయం చేశారు. అండ్ మనకు తెలుసు కూడా ఎవరు ఎంత చేశారు అని. కానీ జగన్ ఎంత చేశారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఈవెన్ ఇక్కడ ఒక ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. జగన్ వర్గం, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ వర్గం, ఈ రెండు వర్గాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. అయితే దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ కి అండ్ డిసిఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మధ్య ఒక రకమైన వార్ జరుగుతుంది సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరి మధ్య కాదు, వర్గాల మధ్య వాళ్ళిద్దరి మధ్య జగన్ అసలు పట్టించుకోడు పవన్ కళ్యాణ్. ఇది ఒక డ్రామా ఆర్టిస్ట్ కదమ్మా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎమోషనల్ ఎందుకు మాట్లాడు, ఎమోషనల్ అయిపోయి ఏదో కాబట్టి నాన్న హడావిడి చేశాడు. ఆయన ఎమోషనల్ అయ్యాడు అని అంటే దేనికి ఎమోషనల్ అవ్వాలా? ఆయన దేనికి ఎమోషనల్ అవ్వలేదు. జుట్టు హబ్బుని చేశారు. కాకినాడ పోర్టులో 25 టన్నుల ఇది దొరికింది, డ్రగ్స్ దొరికినాయి. ఆవేశంగా యాప్ చేస్తారా? అవును, ఆవేశం కదా మాట్లాడింది. అది ఇప్పుడు కాదు, అది డ్రై ఐస్ అని చెప్పారు కదా, తెలిపోయింది కదా సిబిఐ గారు. మరి నేను ఇవాళ సరాసని అంటున్నాడే ఏమిటా? నేను క్రిస్టియని, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియను. ఈ దేశంలో బతకాల కారణమే హిందువులయ్యా, హిందూ నాయకులు, మా హిందూ మత పెద్దలే అని అప్పుడు ఆవేశంలో కదా మాట్లాడింది, ప్రశాంతంగా మాట్లాడాడు. దేనికి ఆవేశం మాట్లాడు? ఆవేశం అనేది అతనికి ఉన్న ఆవేశంతో ప్రజలను ఏదో మెస్మరైజ్ చేసి ప్రజలు ఒక్కడి కాదు, నా తల నా మెడ ప్రాణం అడ్డేస్తానన్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. ఏది అప్పుడు ఆవేశంగా జుట్టు ఎగరేసుకుని నా ప్రాణం అడ్డేస్తాను, మీరు వైజాగ్ తలనేవను అన్నాడు. ఇప్పుడు ఏది ఆ వైజాగ్ వెళ్ళిపోయింది, వైజాగ్ ప్లాంట్ వెళ్ళిపోతుంది. 4 ఫర్నాన్స్లో 3 ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఉద్యోగాలు బలవంతం రిటైర్మెంట్ చేయిస్తున్నారు. వాడేమో యూనియన్ మినిస్టర్ ఏమో ఎస్ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అని అన్నాడు. ఏది మాట్లాడితే అప్పుడు ఆవేశంలో ఊగి మాట్లాడితే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నా గుండె తరుక్కుపోతుంది, డామ్ డూమ్ డకార్ అని ఆవేశంగా ఊగిపోతూ స్టేజ్ని పగలగొట్టే లెవెల్లో ఊగిపోతూ ఆవేశంగా. ఏది అది అబద్ధం తెలిపోయింది, అది డ్రామా, ఓట్ల కోసం. ఏది ఆవేశం? 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశారు, జన్మలో బీజేపీని జత కట్టను, అంత చూస్తాను అనే ఆవేశంగా. ఎప్పుడు ఆవేశంగా మాట్లాడలా? అన్ని ఆవేశాలే, అన్ని అబద్ధాలే, అన్ని డ్రామాలే. నిన్నటిదాకా హిందువులు తిట్టాడు, హిందువులే ద్రోహులు, హిందువులే బతకాల వల్ల కారణం అన్నాడు. ఇవాళ సనాతన ధర్మం, ఇవాళ రాజకీయాల కోసం, తను బీజేపీ సంఖలో చేరటం కోసం. ఈ తప్పితే అతనిదేముంది? రోడ్డు ఇస్తాను కూడా డ్రామా. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి, నువ్వు కూర్చొని ఆఫీసులో కూర్చొని ఇవాళ ఉన్న టెక్నాలజీలో అక్కడ వాళ్ళని వర్చువల్లో వాళ్ళని రోడ్లు చూపిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ అధికారులను పక్కన కూర్చోబెట్టుకుని చూస్తూ ఇదిగో ఆ రోడ్డు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, దానికి కావాల్సిన యాక్షన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఒకేసారి 10 రోడ్లని ఒక రోజులో 10 రోడ్లకి నువ్వు చేసేది. దీనికి షో చేయడం కోసమని ఈయన చెప్పులు లేకుండా నేను వెళ్తా ఉంటే కెమెరాలు ఎందుకు వచ్చినాయి? కెమెరాలు ఈయన చెప్పులు లేని కాళ్ళు చూపిస్తాం, అది చూపిస్తూ మొత్తం తిరిగి ఒక రోజు ఒకటి అవుద్ది. షో తప్పితే చిత్తశుద్ధి కాదు. చిత్తశుద్ధి ఉంటే నీకు దగ్గర అధికారం ఉంది, అధికారులు ఉన్నారు, శుభ్రంగా కూర్చొని వర్చువల్లో వాళ్ళని చూపించమంటే, వాళ్ళ టెక్నాలజీ వర్చువల్ చూపించమంటే ఒక్కొక్క రోడ్డు క్లీన్గా చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జగన్ ఇలాంటివి పబ్లిష్ చేసుకోరంటారా? ఇలాంటి పోస్ట్ ఏం పోస్ట్ చేయడు. ఇదమ్మా, ఇది పోస్ట్ చేసుకుని పబ్లిష్ చేసుకునే విషయం కాదమ్మా. దేశం కోసం ప్రాణం విడిచిన ఒక మహానుభావుడు, ఒక మహనీయుడు. అతను వెళ్ళి చనిపోయాడు కనుక ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఫోటోషో నాది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఫోటోషో అది. ఫోటోషో ఇమీడియట్ గా ఫ్యాన్స్. సినిమా కదా, సినిమా అలవాటు. చంద్రబాబు అలవాటే కదా. చంద్రబాబు పార్లమెంట్కి వెళ్తూ పార్లమెంట్ దండం పెట్టుకుంటూ ఫోటో రెడీనా అని కెమెరా రెడీ అన్నాక దండం పెట్టుకుంటాడు. అంటే అప్పుడు శపథం చేశారు కదా సార్. ఏది
అంటే వాళ్ళ వైఫ్ తిట్టినప్పుడు నేను సీఎం అయ్యే లోపలికి వస్తా అని చెప్పేసి ఇక్కడ కాదు, పార్లమెంటు పార్లమెంట్. పార్లమెంటు భవనానికి వెళ్లే ముందు ఫోటో తీస్తున్నారా లేదని చూసి పార్లమెంట్ నమస్కారం పెట్టుకున్నాడు అక్కడ భవంతికి. బాగుంది. అది అతను ఆ స్టైల్ పబ్లిసిటీ కావాలి. మనం చేసే పని చిత్తశుద్ధితో చేస్తే మనం తీస్తున్నాడా ఫోటో చూస్తున్నాం. వీళ్ళు ఇక్కడ నుంచి గుండెల్లో నుంచి కాకుండా ఇక్కడ నుంచి లిప్ సింపతీల కోసం వెళ్ళే బాపతులు. ఈ లిప్ సింపతి వాళ్ళకి ఫోటోలు తీస్తే కానీ ఆయన వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు. ఏంటి, చాలా మంది వెళ్ళారు, నువ్వు వెళ్తావు, నీ బాధ్యత అది. ఒక అధికారంలో ఉన్నావు కనుక నీ రాష్ట్రంలో ఒక దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు వెళ్ళావు కదా, దానికి ఇంత హడావిడి ఎందుకు? మీద పడి అంటే చుట్టాలు వచ్చి మీద పడి యాక్షన్ చేస్తారు కదా, అలా మీద పడి ఏడవడం ఏంటి అని చెప్పేసి డిప్యూటీ హోదాలో ఉండి కూడా ఎందుకు అలా చేశారు? అది డిప్యూటీ హోదాలో నటన ఎక్కడ పోద్దమ్మా, అసలు నటుడు ఫస్ట్ కదా, నటుడు. అందువల్ల ఆ నటుడు సినిమా డైలాగులు, సినిమా పర్ఫార్మెన్స్ అతను అదే ఆ సినిమా పర్ఫార్మెన్స్ నమ్మారు జనాలు. ఈ ఆవేశం నిజమైన ఆవేశపడడానికి ఏదో నాకు చెప్పండి అమ్మా, 12 ఏళ్లలో ఈ రాజకీయ జీవితంలో, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో 12 ఏళ్ళు నీకు గుర్తుంటే నీ ఛానల్స్ లో కూడా చాలా సార్లు కొత్త శకం ఆరంభం అవుద్ది, పవన్ తోటి నిజాయితీ శకం ఆరంభం అవుద్ది అని ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇవాళ ఈ 12 ఏళ్ల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని ఈ 12 ఏళ్లలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాటకి కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్. తన అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడు. అన్నాడు ఒక్కటి ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నలు లేవు. కులం అన్నాడు, కులాలు వద్దన్నాడు. కానీ తన్నోడితోటే మళ్ళీ రాష్ట్రం మీద ఎట్లా లేదు, కులాలన్నా ప్రేమించుంటాయా, మన కులం మీరందరూ కాపులందరూ నన్ను ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అవుతారు అంతనే అంటాడు. కుటుంబం ఉండకూడదు, రాజకీయాల్లో కుటుంబ వరుస ఉండకూడదు అంటాడు. ఎమ్మెల్సీ సీట్ కావాలంటే తమ అన్నయ్యకే ఇస్తాడు. ఇవన్నీ అతను ఒక్క మాటకి ఒక మాట, ఏ మాటకి అంటే ఎప్పటికప్పుడు ఇంటర్లక్ష్మి ఏదో ఒక మాట మాట్లాడేయటం, ఏదో ఒక విషయం మాట్లాడటం, తనకు గుర్తుండదేమో, మెమరీ ఉండదేమో. సినిమా హీరోలకు అంతే కదమ్మా, నేను చెప్పిన అప్పటికప్పుడు ఆ షూటింగ్ కెమెరా ముందు చెప్పిన డైలాగ్ చెప్పేసి పోతారు, మళ్ళీ ఆ డైలాగ్ గుర్తుండదు. అట్లాగే కెమెరా ముందు వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడామో, ఒక నాయకుడు మనం ఒక అతను ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ లీడర్. అతను ప్రజానాయకుడు కాదు, పార్టీ రాజకీయ నాయకుడు కాదు. ఈజ్ బికమ్ నౌ. ఎంతో మంది అతని మీద ఆశ పెట్టుకున్న అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఏం కర్మరా ఇది అనుకుంటున్నాము, అలాగే అతను ఒక జోకర్ గాను, ఒక కామెడియన్ ఆఫ్ పాలిటిక్స్ గా చూస్తున్నాడు. అతను అలాంటివి చేస్తాడు, షో అంతే. అతను యాక్టింగ్, డ్రామా, ఆ డ్రామటైజేషన్, యాక్టింగ్ ఆయనకి అలవాటు అయింది. ఆ అలవాటు ఫలించింది ఎన్నికల్లో. ఇప్పుడు అది లేకపోతే అతనికి అదే ఇప్పుడు ఒరిజినల్ యాక్టింగే. ప్రజల్లోకి వచ్చినప్పుడు యాక్టింగే, డ్రామటైజేషన్. ఇప్పుడు ఒరిజినల్ అదే డ్రామటైజేషన్ ఆఫ్ ఏమో అంతే. అతను అదే అయిపోయింది, ప్రజలు గుర్తించారు. ఇంకా తెలుసుకోవాలి అతను, ఇంకా అదే డ్రామా చేస్తున్నాడు. ప్రజలు చెప్తారు, ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా అడుగు ఈ విషయం చెప్పమ్మా ఎవరికైనా పబ్లిక్ లో, వాళ్ళ ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ తుమ్మిన గొప్పగా తుమ్మాడు మా పవన్ అంటారు, వాళ్ళు కాదు, మామూలు పబ్లిక్ నవ్వుతున్నారు. పవన్ జైలు దాని గురించి సర్లేండి, ఆయన సర్లేండి, యాక్టింగ్లు అన్ని సినిమా యాక్టింగ్లు మాకు తెలిసిపోయిందిగా, ఎన్నాళ్ళు తెలియదు, ఇప్పుడు బాగా తెలిసిపోయింది ఆయన ఏంటో, ఇంకా చాలు రామాలు అని అంటున్నారు. అంత నవ్వులు బలం అయిపోయాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.